ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకంటే బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏకంగా బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ అవ్వాలంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం నాక్ థ్రెషోల్డ్ సిజిపిఏ 3.01 అంటే యూజీసీ ఏదైతే క్రైటీరియా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారో ఆ క్రైటీరియాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటాం జరిగిన అధ్యక్ష. అంతేకాకుండా గతంలో అధ్యక్ష చాలా ఇంప్రాక్టికల్ నిబంధన పెట్టారు. ప్రపంచంలో ఉన్న టాప్ 100 ఫారెన్ యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉంటేనే మీరు యూనివర్సిటీగా కన్వర్ట్ అవ్వచ్చు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఉన్న ప్రారంభించాలంటే అలాంటి నిబంధన పెడితే ఫారెన్ యూనివర్సిటీస్ ఇమీడియట్ గా రారు అధ్యక్ష. ఒక ట్రాక్ రికార్డ్ చూస్తారు, ఒక 3, 4, 5 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు జాయింట్ డిగ్రీకి వచ్చేదాకా ఉంటారు అధ్యక్ష. అది కూడా జాయింట్ డిగ్రీ అధ్యక్ష. సో ఆ నిబంధన కూడా తొలగిస్తూ ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా అధ్యక్ష మీరు చూస్తే ప్రత్యేకంగా గౌరవ సభ్యులందరూ కూడా గర్వపడే విధంగా అధ్యక్ష మనం మహిళా యూనివర్సిటీ అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎట్లయితే ప్రత్యేకంగా స్థాపించారు అధ్యక్ష, ఇప్పుడు మనం విష్ణు మహిళా యూనివర్సిటీని మన వాళ్ళకి విసులుబాట కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. సో దిస్ విల్ బి ద సెకండ్ ఓన్లీ ఉమెన్ యూనివర్సిటీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దానికోసం కూడా ఇది చాలా చాలా అవసరం మీ దగ్గరనే అధ్యక్ష. అంతేకాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా అప్గ్రేడ్ చేసినా కూడా ఒక విసులుబాటు కల్పిస్తున్నాం. ఇంతేకాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈ ప్రభుత్వ విధానం కనుక ఫాస్టర్ అప్రూవల్స్ పెట్టి మొత్తం 60 days లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ విధానం కూడా తీసుకొస్తామని జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే ఎక్కువ యూనివర్సిటీస్ ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది రీసెర్చ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏదో కోర్సెస్ ఏర్పాటు చేసాం, పిల్లలకి ఏదో చదువు చెప్పే వాళ్ళ ఉద్యోగాలు ఎత్తుకుంటూ వెళ్తాం కాదు, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కింద. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్లస్టర్ వస్తుంది. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఆక్వా, సిమెంట్, స్టీల్ సిటీ, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఫార్మా సిటీ, ఇట్లా అనేక క్లస్టర్స్ వస్తున్నాయి అధ్యక్ష. సుమారుగా 22 రకాలైన క్లస్టర్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కూడా పెద్ద ఎత్తున రీసెర్చ్ ఓరియంటేషన్కి వెళ్ళాలి. ఆ మోడ్లోకి వెళ్ళాలంటే వీళ్ళందరికీ యూనివర్సిటీ కన్వర్ట్ అయ్యే విసులుబాట కల్పించాల్సిన అవసరం ఉంది కనుక ఇది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొస్తాం జరిగిన అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాం జరిగిన అధ్యక్ష. ఒకటి శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, రెండోది విష్ణుస్ ఉమెన్ యూనివర్సిటీ, మూడోది చలపతి యూనివర్సిటీ, నాలుగోది ఆర్వీఎస్ యూనివర్సిటీ, ఐదోది ప్రగతి యూనివర్సిటీ అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఎక్కడ కానీ క్వాలిటీ డైల్యూషన్ అనేది మేము చేయము, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, క్వాలిటీ అప్గ్రేడ్ చేపిస్తాం. యూనివర్సిటీస్ అందరు కూడా నేను మ్యాండేట్ ఇస్తున్నా, ఎక్కువ రీసెర్చ్ మీద శ్రద్ధ పెట్టమంటున్నా. అంతేకాకుండా నేను ప్రపంచం మొత్తం తిరిగినప్పుడు అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కలిసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి రీసెర్చ్ టైఅప్ కూడా చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఇస్ నంబర్ 1 ఫర్ సోలార్ సెల్ రీసెర్చ్ అధ్యక్ష. వాళ్ళ దగ్గర నుంచి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చి ఏకంగా మన ఐఐటి తిరుపతికి అనుసంధానం చేసి వాళ్ళకి రీసెర్చ్ కూడా పెడతాం జరిగిన అధ్యక్ష. అట్లా ఎక్కువ లింకేజ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా మనం పోయిన సంవత్సరం కూడా వివిఐటి కూడా మనం యూనివర్సిటీ స్టేటస్ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. సో రీసెర్చ్ డ్రివెన్ హై క్వాలిటీ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అధ్యక్ష స్కిల్ గ్యాప్ ఉందనేది అందరికి తెలిసిన విషయమే. నేను అనేక మార్లు చెప్పాను, కాలేజీలో చదువుతున్నారు, ఉద్యోగం రాదు. అదే కానీ ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే 4 నెలలు అక్కడ చదువుకుంటారు, ఉద్యోగం వస్తుంది. అంటే స్కిల్ గ్యాప్ అనేది ఉంది. స్కిల్ గ్యాప్ పోవాలంటే యూనివర్సిటీస్ ని బలోపేతం చేయాలి, రీసెర్చ్ ని బలోపేతం చేయాలి, ఇండస్ట్రీ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దానికి ఎక్కువ శ్రద్ధ ఇచ్చేటట్టు ట్రస్ట్ ఇచ్చేటట్టు ఈ బిల్ ఏర్పాటు చేస్తాం జరిగిన అధ్యక్ష. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష. I move for leave to introduce the Andhra Pradesh State Educational Institutions Reservation in Teachers Cadre Bill 2026. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి.
వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh State Educational Institutions Reservation in Teachers Cadre Bill 2026 be taken into consideration. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన అమెండ్మెంట్ అధ్యక్ష. ఎందుకంటే గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు, అదేవిధంగా ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి వచ్చిన సభ్యులందరూ కూడా దాన్ని ఎప్పుడు టీచింగ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి యూనివర్సిటీలో, అది భర్తీ చేయమని అందరూ కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, లాస్ట్ రిక్రూట్మెంట్ అనేది 2012లో జరిగింది అధ్యక్ష మన స్టేట్ యూనివర్సిటీస్. ఇప్పుడు మీరు చూస్తే సుమారుగా 77% టీచింగ్ వేకెన్సీస్ ఈరోజు స్టేట్ యూనివర్సిటీస్ ఉండటం చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం దాంతో చాలా స్పష్టంగా ఫ్రెష్ రిక్రూట్మెంట్ మొదటి విడతలో 1523 పోస్టులు భర్తీ చేసే లక్ష్యంతో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చాలా కష్టమైన పని. ఎందుకంటే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం ఉంది. యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కూడా లీగల్ స్క్రూటినీకి తట్టుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష మేము కూడా ఏం చేసామంటే రిక్రూట్మెంట్ అంతా కూడా గతంలో జరిగిన లీగల్ ఇబ్బందులు ఏంటి, ఎక్కడెక్కడ జరిగిందని చూసాము. దాంట్లో కేస్ స్టడీస్ ఏంటి, లా పొజిషన్ ఏంటి, అదంతా పరిగణనలో తీసుకున్న తర్వాత ఇప్పుడున్న యాక్ట్ ఏంటంటే గతంలో జరిగిన లీగల్ కేసెస్కి తట్టుకునే పరిస్థితుల్లో లేదు కనుక దానికి అనేక సవరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. సవరణలోకి వెళ్లే ముందల అధ్యక్ష, మొదటిది ఇప్పుడున్న యాక్ట్లో ఉన్న సమస్య ఏంటంటే ఫ్యాకల్టీని అడ్జస్ట్ చేసే మెకానిజం లేదు అధ్యక్ష. అంటే ఒక ఎనేబులింగ్ ప్రొవిజన్ ఎవరైనా అడ్జస్ట్ చేయాలన్నా వేకెన్సీస్ ఫిల్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ వారీగా చేయాలంటే ఇబ్బంది ఉంది అధ్యక్ష. అది నంబర్ 1. రెండోది డిపార్ట్మెంట్లో రిప్రజెంటేషన్, అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ డిపార్ట్మెంట్ లెవెల్లో పాటించాలంటే ఆ విసులుబాట ఈరోజు ఈ యాక్ట్ మనకి ఇవ్వట్లేదు అధ్యక్ష. అందుకే సవరణ తీసుకొచ్చాం. అంతేకాకుండా చేంజ్డ్ రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్, మొన్న నేను చాలా స్పష్టంగా డిఎస్సి గురించి గౌరవ సభ్యులందరూ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష. గతంలో కేవలం వర్టికల్ రిజర్వేషన్ ఉంది. సబర్వాల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్, కాంపోజిట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మనం రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అంటే మహిళలకి, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్కి ఉన్న ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్ ఉందో అధ్యక్ష, అదంతా తీసుకొచ్చేదానికి ప్రాపర్గా రాస్టర్ చేసి ఫిక్స్ చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ఏంటంటే ఒక మెకానికల్ అడ్జస్ట్మెంట్ ఉండేది అధ్యక్ష, దానివల్ల ఇబ్బంది పడేవాళ్ళం. ఇంతేకాకుండా అధ్యక్ష సీనియారిటీ అండ్ ప్రమోషన్స్ కూడా అదే డిసిప్లిన్లో ఏర్పాటు చేసాం కూడా ఇది తీసుకొస్తాం జరిగింది. ఇది అర్జెన్సీ ఉంది, ఎందుకంటే రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. మీ 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే గతంలో జరిగిన లీగల్ కేసెస్ ఏంటి, అయినా ఎట్లా అధిగమించుకోవాలి. 2 రిక్రూట్మెంట్లు చేశారు, అది లీగల్ స్క్రూటినీ తట్టుకోకుండా అది కోర్టులో ఉంది కనుక అది అధిగమించుకుని ఎట్లా వెళ్ళాలి దానిపైన చాలా టైం పట్టిన అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చామంటే యూనివర్సిటీ యాజ్ ఎ యూనిట్ మెయింటైన్ చేస్తూ ఎంపవరింగ్ రూల్స్ ఫర్ అడ్జస్టింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ విత్ సూపర్ న్యూమరీ పోస్ట్ వేర్ అడ్జస్ట్మెంట్ ఈస్ నాట్ పాసిబుల్. సూపర్ న్యూమరీ ఒకవేళ అడ్జస్ట్మెంట్ కుదరకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఒకటి. రెండోది రిప్రజెంటేషన్ యాజ్ పర్ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి, అది కూడా డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక అది 2. మూడోది వచ్చేసి డిపార్ట్మెంట్ యాజ్ ఎ యూనిట్ ఫర్ సీనియారిటీ అండ్ ప్రమోషన్స్. ఈ 3 చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్